హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను అందరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఫేజ్ 2 లిస్ట్ అనేది ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి మనకి లిస్ట్ అనేది అయితే రిలీజ్ అయిపోయిందండి. సో 487 మెంబర్స్కి అయితే గవర్నమెంట్ అనేది అయితే ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే ఆర్డర్ అనేది ఇచ్చారు. సో ప్లీజ్ అండి, మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అనేది చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి మనకి ఫేజ్ 2 లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేశారండి. అర్హులు ఎవరైతే ఉన్నారో 487 మెంబర్స్కి అయితే అర్హులుగా తేల్చి వాళ్ళకైతే ఆర్డర్స్ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికైతే ఆర్డర్ అనేది ఇచ్చారు. ప్లస్ మంజూరు పత్రాలు అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ అనేది అయితే చేశారు. సో మనకి సర్వేలు ఎక్కడెక్కడైతే కంప్లీట్ అవుతున్నాయో దాని బేసిస్లో అయితే మనకి ఫేజ్ 2 లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకి వెమ్లవాడలో వచ్చేసి ఫేజ్ 2 లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ చూస్తే కనుక ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఎవరికైతే ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళు వచ్చేసి అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి ఇంకా కమింగ్ వాళ్ళు ఎవరైతే ఫేజ్ 2 లిస్ట్లో ఉన్నారో వితిన్ 1 మంత్లో ఒకవేళ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టడం కనుక స్టార్ట్ చేయకపోతే వాళ్ళ నుంచి ఈ మంజూరు లెటర్స్ ఏవైతే ఇచ్చారో ఆ లెటర్స్ అనేది అయితే రిటర్న్ తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇంకా మనం ఎవరికైతే ఫేజ్ 2 లిస్ట్లో అయితే పేర్లు వచ్చాయో సో వాళ్ళు ఫాస్ట్గా అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర డబ్బులు లేకపోయినా మీ నియరెస్ట్ మహిళా సంఘం కానీ అలాంటిది ఏదైనా ఉన్నా మీరు అక్కడికి వెళ్ళేసి ఈ 1 lakh అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు లోన్గా కూడా తీసుకొచ్చండి. సో మీకు ఇల్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ అనేది కూడా హెల్ప్ చేస్తుందండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి.